మాస్టర్ సినిమా నుంచి డాడీ వరకు అన్ని వరుస హిట్లేనండి. అన్ని 100 రోజుల సినిమా రాజోల సెంటర్లో. అండ్ అనిల్ రావిపూడి గారి మీద నమ్మకం. మాకు షో టైం స్టార్ట్ అయిపోతుంది. అండ్ నయనతార గారిని చిరంజీవి గారు ఒక ఆట ఆడేసుకున్నారు ఈ సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి యాక్షన్ సీన్స్ అదిరిపోయినాయి. సెకండ్ హాఫ్ వచ్చి యాక్షన్ సీన్స్ కోసం మేము ఇంత దూరం వచ్చాం. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు కామెడీ బాగా లాగారండి. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. అనిల్ రావిపూడి గారికి వెరీ వెరీ థ్యాంక్స్. కాదు స్టిక్కర్ బీర్ బాటిల్ కంటిస్తాడు అంటే ఏంటి నీ డైలాగులన్నీ వస్తాయి. కాకినాడలో తిరుమల థియేటర్ వద్దకు అభిమానులు అయితే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో సినిమా మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ భారీగా ఇక్కడ ఏదైతే థియేటర్ లోపలికి టికెట్లు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఇది చాలా ఖండించవలసిన విషయం. మేము ఎంత టికెట్ తీసుకుని ఇరుగు పక్కల నుంచి ఎలా వెళ్ళగలం? ఇప్పుడు మాకు మా వయసు 51 సంవత్సరం. చిరంజీవి అభిమానులు మన చూడొచ్చు. ఒకే ఏజ్కి సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకే ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడు అన్ని టికెట్లు అమ్మారు కదా, అమ్మినప్పుడు ఒక్క గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? 430 ఒక్క గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ప్రశాంతంగా వెళ్తారు కదా జనాలు. అంటే థియేటర్లో జనాలు చచ్చిపోవాలనేటి అంటే చిరంజీవిని పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయాలని ఉద్దేశం ప్రభుత్వాన్ని. అంతేనన్నా? అంతేనండి. ఇప్పుడు అన్ని గేట్లు ఉన్నాయి. ఈ ఒక్కటి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా 10 సంవత్సరాలు చేశాను. 70 నుంచి 2007 దాకా నేనే జిల్లా అధ్యక్షుడు. అయినా నేను 95 నుంచి మా రాంబాబు ప్రెసిడెంట్. ఇవాళ సంతకాలు తిట్టి వచ్చాడు. ఇప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశం కదది. మరి ఏంటిది? చిరంజీవి గారి సినిమా అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీగా సెక్యూరిటీని పెట్టుకొని ఫ్రీగా పంపించుకుంటే సరిపోద్ది. ఒకటోరే తీశారు, దానివల్ల తొక్కిసలాట. ఎవరో చనిపోతారో ఏమవుతుందో చెప్పండి. ఆ బ్యాడ్ ఎవరికి వస్తుంది? మా ప్రభుత్వం కొత్త చిరంజీవి గారికి వస్తుంది. దానివల్ల చక్కగా పంపించమని చెప్తున్నాం అంతే. మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మా ప్రభుత్వం ఇది. మా మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి అందరిని పంపించుకుంటే బాగుంటుంది. ఒకటోరే తీశారు, మిగిలిన డోర్లు ఉన్నాయి కదా. ఏదన్నా అయితే ఇబ్బంది ఎవరికండి? మీరు ఆలోచించండి. మీడియా
ఇప్పటికే మరి కొద్దిసేపట్లో సినిమా స్టార్ట్ కాబోతుంది. అందరూ కూడా ఇక్కడ థియేటర్ వద్దకు అయితే చేరుకున్నారు. అలాగే ప్రధానంగా అంటే ఒకే డోర్ తీసి లోపలికి పంపిస్తారు. భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో అంటే ఇక్కడ తొక్కులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఇక్కడ బ్యాట్ జరిగే అంటే ఈ విధంగా బ్యాట్ చేయడానికి చేస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఒకే డోర్ తీసి టికెట్లన్నీ కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా ఇక్కడ అభిమానులు అయితే ముందు నుంచి వచ్చినటువంటి 60-70 సంవత్సరాల పైబడినటువంటి అభిమానులు కూడా వచ్చి ఇక్కడ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే